నీ పాకెట్ ఫుల్గా ఉన్నంతసేపు నీ చుట్టూ చాలామంది జనం ఉండొచ్చేమో, కానీ నీ పాకెట్ ఖాళీ అయిపోయినప్పుడు ఎవడొస్తున్నాడు ఆయన నీ దగ్గరికి? ఎవరు వస్తున్నారమ్మా? నీ బంధువులు స్నేహితులు అందరూ నీ దగ్గర ఉన్నప్పుడు వస్తారేమో, కానీ నీ దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఒక్కరైనా నీ దగ్గరికి వచ్చి మేమున్నాం, మీరు కంగారు పడకండి అని ఒక్కళ్ళైనా అంటున్నారా? ఒకవేళ అన్నా కానీ మీరు ఉన్నారన్నారు కదండి, కొంచెం ఉండండి అంటే ఉంటారా? ఈ రోజుల్లో పరిస్థితులన్నీ కూడా, బంధాలన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోతూ ఉన్నాయి, వ్యాపార బంధాలు అయిపోతున్నాయి, ఆర్థిక బంధాలు అయిపోతున్నాయి అన్నాడు కార్ల్ మార్క్స్. అదే నిజం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మనిషి బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలుగా. స్నేహితులు అన్నీ ఉన్నప్పుడు అనుభవించడానికి వచ్చేవాళ్ళు కష్టాల్లో ఇబ్బందుల్లో నేను వదిలిపెట్టి మాత్రమే కాకుండా, నువ్వు అంతకుముందు కొంచెం బాగా క్లోజ్గా ఉండడం ద్వారా కొన్ని చెప్పేసి ఉంటావు వాళ్ళకి. ఏంటి సీక్రెట్లు ఏమి ఉండవు. కొంతమంది ఎవరైనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనగానే కూర్చుందో నా జీవితం అంత పరిస్థితి ముందు అన్నట్టుగా ఇంకా చెప్పవలసింది చెప్పకూడదు అన్నీ చెప్పేసిన తర్వాత ఆడెళ్ళిపోయి ఆ తర్వాత కాలంలో మేకే కూర్చుంటాడు వీళ్ళకి కదా. ఏవేవో పోనీ అర్థం చేసుకుంటాడు కదా అని చెప్పేస్తే ఆ తర్వాత కాలంలో వ్యతిరేకంగా మారిపోయి నిన్ను సమాజంలో బ్యాడ్ చేసేదెవరు, అవమానించేదెవరు? అలాంటి వాళ్ళే.